హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈజీ అండ్ టేస్టీ కర్రీ చేసి చూపిస్తాను. చూడండి, స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని మనం ఇప్పుడు ఇందులో ఏదైతే మనం చేద్దాం అనుకున్నామో దానికి సరిపడా ఆయిల్ వేసుకుందాం. నేను 1/2 kg పొటాటో తీసుకున్నాను. పొటాటో తీసుకొని ఉడికించి ఈ విధంగా స్మాష్ చేసి పెట్టాను. దానికి సరిపడా 1 స్పూన్తో ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు అందులో మనము ఆవాలు జీలకర్ర వేసుకుందాం. సగం చెంచా ఆవాలు జీలకర్ర, ఆవాలు జీలకర్ర చిటపటలాడుతున్నప్పుడు అందులోనే మనం కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి వేసుకుందాం. అదేవిధంగా ఆనియన్ కూడా 1 కప్పు, అంటే పెద్ద సైజు ఆనియన్ 1 తీసుకున్నాను. ఇందులోనే మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అదేవిధంగా పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు వీటిని పూర్తిగా కలిసేలా కలుపుకొని పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో టమాటా యాడ్ చేసుకుందాం. పెద్ద సైజు టమాటాలు 2 తీసుకుని కట్ చేసుకున్నాను. మీరు కూడా అలాగే చేయండి, దీనికి కరెక్ట్గా సరిపోతుంది. ఒకసారి కలిపేసుకొని క్యాప్ పెట్టుకుందాం. టమాటా త్వరగా ఉడకడానికి కొంచెం ఉప్పు వేసుకుందాం. సరిపడా వేసినాను. ఒకసారి క్యాప్ తీసి చూద్దాం. చూడండి, టమాటా మెత్తబడిపోయింది. ఇప్పుడు కొంచెం మెంతి పొడి వేసాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ధనియాల పొడి, మెంతి పొడి ఇవి వేసుకుంటే కర్రీ మంచి టేస్ట్ ఉంటుంది. మనకి మళ్ళీ కొంచెం ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందన్నమాట. ఇంకా కొంచెం మగ్గిన తర్వాత పొటాటో వేసుకుందాం. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్, టమాటా పూర్తిగా మగ్గిపోయింది. చూడండి, ఇప్పుడు మనమే ఇందులో ముందుగా సిద్ధపరచుకున్న పొటాటో పేస్ట్ వేసుకుందాం. దానికి సరిపడా వాటర్ పోసి కలుపుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీనిని మనం పూర్తిగా టమాటాతో కలిసిపోయేలా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలిసిపోయే విధంగా కలుపుకొని 2 మినిట్స్ క్యాప్ పెట్టేసి మనము ఉడికించుకుందాం. టమాటా పొటాటో పూర్తిగా ఉడికిన తర్వాత మనం కారం యాడ్ చేసుకొని 5 మినిట్స్లో కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇలాగ ట్రై చేయండి. ఇది ఎలా చేసినా బాగుంటుంది పొటాటో. కాకపోతే ఇలా చేస్తే పిల్లలు మనకు పీసెస్ ఉంటాయి కదా, అవి పడేయకుండా నీట్గా తినేస్తారు. ఇప్పుడు మనం ఇందులో కారం యాడ్ చేసుకుందాం. చూడండి, ఆయిల్ పైకి వస్తుంది. ఇప్పుడు 1 స్పూన్ కారం యాడ్ చేసుకొని కలిపేసుకుందాం. ఇంకో 5 మినిట్స్లో మనం కొత్తిమీర చల్లేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా ఉందో చూస్తేనే కరెక్ట్గా మనకు ఏ విధంగా అయితే కర్రీ ఉండాలో అలా కనిపిస్తుంది కదా స్ట్రక్చర్. అంతే, 5 మినిట్స్ కారము ఉడికేంత వరకు మగ్గించుకొని తీసేసుకోవడమే. చూడండి, ఇప్పుడైతే కర్రీ పూర్తిగా ప్రిపేర్ అయిపోయింది. ఒకసారి కలిపేసుకొని కొత్తిమీర చల్లేసుకుందాం. అంతే, టేస్టీ పొటాటో కర్రీ రెడీ. ఇది కట్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి చేసిన
ఈ విధంగా స్మాష్ చేసిన మనకు స్నాక్ చేసిన పొటాటో అంటే ఇష్టపడని వాళ్ళు అస్సలు ఉండరు కదా. అవును, స్నాక్ అంటే గుర్తుకొచ్చింది. నెక్స్ట్ వీడియో పొటాటో తోటి మనము స్నాక్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా కావాలంటే పొటాటో ఇట్లా రెడీగా ఉంచుకోండి. నెక్స్ట్ వీడియో పొటాటో నుండే వస్తుంది కాబట్టి మీరు ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో నాకు కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మీరు నా ఛానల్ని చూడని వారైతే మరొకసారి చెప్తున్నాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని నోటిఫికేషన్ కోసం ఆల్ అనే సింబల్ని ఓకే చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.